ప్రత్యేక హోదా కావాలన్నా, పోలవరం కావాలన్నా, రాజధాని సాకారం కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. అమ్మా, ఓట్ల సమయం, ఎలక్షన్లు వచ్చాయి. మీరు ఓటు వేసే సమయం వచ్చింది. ఇప్పుడు ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం. 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ ఆయుధం మీ చేతుల్లోకి వస్తుంది. అందుకే ఆలోచన చేసి ఓటు వేయండి. ఓటు అనేది మీ జీవితాలను, మీ బిడ్డల భవిష్యత్తును నిర్ణయించేది. అందుకే చెప్తున్నాం, ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం. ఓట్లు వచ్చాయి కాబట్టి, ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి అన్ని లీడర్లు వస్తారు, అన్ని పార్టీల లీడర్లు వస్తారు. డబ్బులు ఇస్తారు. ఏమా డబ్బులు ఇస్తారు? ఇస్తారా? డబ్బులు ఇస్తారు, తీసుకోండి. డబ్బులు ఇస్తే తీసుకోండి. ఏ పార్టీ వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చినా తీసుకోండి. శాండ్ మాఫియా అని మీ డబ్బులే సంపాదించుకునే మీకు ఇస్తారు. లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా మీ డబ్బులే మీకు ఇస్తారు. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, ఎవరు ఎంత డబ్బులు ఇచ్చినా తీసుకోండి. కానీ ఓటు మాత్రం మీ ఆలోచన అయి ఉండాలి. ఓటు మాత్రం మీ ఆలోచన అయి ఉండాలి. మంచి పార్టీకి ఓటేయండి. ప్రజల కోసం నిలబడే వాళ్ళను మీరు ఎంచుకోండి. ప్రత్యేక హోదా రావాలన్నా, పోలవరం రావాలన్నా, రాజధాని రావాలన్నా ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. మీరు తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చి చూశారు. వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి చూశారు. ఏ ఒక్కరు ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేయలేదు. ఏ ఒక్కరు ప్రత్యేక హోదా కోసమైనా, పోలవరం కోసమైనా, రాజధాని కోసమైనా 10 ఏళ్లుగా ఒక్కరంటే ఒక్కరు నిజమైన ఉద్యమం చేసింది లేదు. మరి ఇది దగా కాకపోతే దీన్ని ఏమంటారు? అందుకే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి పార్టీ. కాంగ్రెస్ పార్టీ మన పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం. హస్తం గుర్తు మీద ఓటేద్దాం. ఆంధ్ర రాష్ట్ర హక్కులన్నీ సాధించుకుందాం. ఆంధ్ర రాష్ట్ర హక్కులన్నీ సాధించుకుందాం. మరొకసారి అన్నారు. కానీ ముఖ్యమంత్రి అయినాక చంద్రబాబు గారు అదే బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నారు. వాళ్ళ మంత్రివర్గంలో, వాళ్ళ కేబినెట్ లో మంత్రులు చేశారు, మంత్రివర్గంలో భాగమయ్యారు. కానీ ప్రత్యేక హోదా గురించి ఒక్క నిజమైన ఉద్యమం చేయలేదు చంద్రబాబు గారు. ఆ రోజుల్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ఎన్నో ఉద్యమాలు చేశాడు ప్రత్యేక హోదా కోసం. ఆ రోజు ప్రత్యేక హోదా జగనన్న గారు నిరాహార దీక్షలు కూడా చేశారు. ఆ రోజు జగనన్న గారు చెప్పిన మాట, ప్రత్యేక హోదా రావాలి అంటే మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాము అన్నారు. ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాము అన్నారు జగనన్న గారు. తీరా ఎన్నికలు వచ్చాయి, జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు జగనన్న గారు ముఖ్యమంత్రి అయినాక ప్రత్యేక హోదా కోసం ఒక్కసారైనా నిలబడ్డారా, మాట్లాడారా, బీజేపీని నిలదీశారా, ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా అంటే ఒక్కటి కూడా చేయలేదు. ఒక్కసారి కూడా ప్రజల పక్షాన మాట్లాడలేదు. ఒక్కసారైనా మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దామన్న జగనన్న గారు ఇప్పుడు ఎందుకు రాజీనామాలు చేయడం లేదు? ఇప్పుడు అదే బీజేపీ పార్టీకి తొత్తులుగా మారారు. జగనన్న గారే కాదు, చంద్రబాబు గారు కూడా. ఇద్దరు దొందే. ఒకవైపు వైసీపీ, ఒకవైపు టీడీపీ. ఇద్దరిని పెట్టుకుని ఆడుతుంది బీజేపీ పార్టీ. ఆలోచన చేయండి. బీజేపీ పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యే లేడు, ఒక్క ఎంపీ కూడా లేడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక్క బీజేపీ ఎమ్మెల్యేని గెలిపించలేదు, ఒక్క ఎంపీని గెలిపించలేదు. అయినా కూడా ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యం వెళ్తుంది బీజేపీ పార్టీ. ఎలా సాధ్యమైంది ఇది? ఎందుకంటే ఒకవైపు చంద్రబాబు గారు, ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు బీజేపీ పార్టీకి గులాంగిరీ చేస్తున్నారు. కాబట్టి 10 సంవత్సరాలుగా గులాంగిరీ చేశారే, 10 సంవత్సరాలుగా బీజేపీ పార్టీకి తొత్తులయ్యారే. పోనీ 10 సంవత్సరాలలో 10 వాగ్దానాలలో ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకోగలిగారా? ఒక్క వాగ్దానమైనా, ఒక్క హామీ అయినా నెరవేర్చుకోగలిగారా అంటే ఒక్కటి కూడా రాలేదు మన రాష్ట్రానికి. మరి బీజేపీ పార్టీ మనకు ఒక్క హామీ కూడా నెరవేర్చకపోతే, మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోతే, మనకు పోలవరం ఇవ్వకపోతే, మనకు రాజధాని ఇవ్వకపోతే, మరి బీజేపీ పార్టీకి ఎందుకు గులాంగిరీ చేస్తున్నారు అని అడుగుతున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఎందుకు గులాంగిరీ చేస్తున్నారు? ఈరోజు చూస్తున్నాం,
చంద్రబాబు గారు నిన్న ఢిల్లీ వరకు వెళ్లారు. ఎందుకని? నిన్న చంద్రబాబు గారు బీజేపీ పార్టీ మెప్పు